ఖాయం, ప్రత్యర్థి మాయం. మేయర్ శ్రవంతి. లబ్ధిదారుడి ప్రతి ఓటు ఆదాలకే. తాళ్లూరు సురేష్. 20వ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆదాల హిమబిందు. ప్రజాసేవకి మా నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు. 25 ఏళ్లుగా నెల్లూరు ప్రజలపై ప్రేమతో సేవ చేస్తున్నారు ఆదాల హిమబిందు రెడ్డి. రూరల్ అభివృద్ధి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలతోనే సాధ్యం. ఆదాల హిమబిందు. ప్రజాసేవ కోసమే నాన్నగారు రాజకీయాల్లోకి వచ్చారు ఆదాల హిమబిందు. మా ఓటు మంచి మనిషి ఆదాల ప్రభాకర్ రెడ్డికి అంటున్న ప్రజలు. 20వ డివిజన్ నక్కలగుంటలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం. చక్కటి చిరునవ్వుతో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్. ప్రేమ అనురాగాలతో ఆదాల హిమబిందుకు స్వాగతం పలికిన డివిజన్ ప్రజలు. తన తండ్రి నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కేవలం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఆయన కుమార్తె ఆదాల హిమబిందు స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డితోనే సాధ్యమవుతుందని ఆదాల హిమబిందు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం నియోజకవర్గంలోని 20వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లోని నక్కలగుంట ప్రాంతంలో ఆ డివిజన్ ఇన్ఛార్జీలు తాళ్లూరు సురేష్ బాబు, రావు శ్రీనివాసరావు, క్లస్టర్ 2 ఉపాధ్యక్షులు దువ్వూరు భాస్కర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం కోసం నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆదాల హిమబిందు ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు 20వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ సురేష్ గారితో మరియు శ్రీనివాస్ గారితో వైఎస్ఆర్సీపీ నాయకులతో కార్యకర్తలతో మన మేయర్ గారు శ్రవంతి గారితో గడప గడపకి తిరగడం జరిగింది. నాన్నగారికి నెల్లూరు ప్రజలన్నా అత్యంత అభిమానము, చాలా చాలా ఇష్టము. అదే ఇష్టంతో వాళ్ళకి సేవ చేసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరందరూ తప్పకుండా నాన్నగారిని ఈ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా గెలిపించి తద్వారా మన జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని తప్పకుండా తీసుకొస్తారని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా పెద్దల గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ రూరల్ నియోజకవర్గానికి పోటీ చేయబోతా ఉన్నాడు. ఈరోజు మా అక్కగారు ఆదాల హిమబిందు గారు మా వార్డుకు వచ్చి మా నక్కలగుంట ఏరియాలో 20వ డివిజన్ ఏరియాలో మా ప్రజలంతా కూడా అక్కగారిని ఎంత ఆదరించారో అక్క చూసే ఉంటుంది. ఇక్కడంతా కూడా వైసీపీకి ఇంచుమించుగా 90% వేసే ప్రజలంతా మా వాళ్ళంతా ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారని చెప్పి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మా ప్రభాకరన్ మీద దృష్టి పెట్టుకొని ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేగాక ఇటువంటి వ్యక్తి మనకు చిక్కటం అరుదు. చిక్కాడు కాబట్టి ఆయన నిద్రలేసే అభివృద్ధి చేసే మనిషి కాబట్టి ఆయన మా 20వ డివిజన్ అంతా కూడా ఆయన ఆదరించి ఓట్లేసి గెలిపించుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 20వ డివిజన్లో ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఎస్ఆర్ గారితో, సురేష్ గారితో, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుమార్తె అయినటువంటి హిమబిందు గారితో కలిసి ఈరోజు ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ని అందించి ఎన్నికల ప్రచారం ప్రతి ఇంటికి కూడా మేము వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటేస్తాం, మా గుర్తు ఫ్యాన్ గుర్తు. మేము చెప్పక ముందే వాళ్ళే చెప్తున్నారంటే ఇది విజయానికి సూచిక అని మాత్రమే తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మెజారిటీని తీసుకురావాలన్నదే మా ఉద్దేశం, గెలుపు వారికి ఖాయమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. 150 కోట్ల రూపాయలని ఒక సంవత్సరానికి తీసుకొస్తే
గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు తీసుకొస్తారు, ఎంత అభివృద్ధి చేస్తారన్నది కూడా ప్రజలందరికీ కూడా ఒక అవగాహన అన్నది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల కోసం ఫ్యాను గుర్తు మీద ఓటేసి వారందరినీ ఆశీర్వదించాలని కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆశతోటి ఎదురు చూపుల మీద ఉన్నారని కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావడం అన్నది ఖాయం. మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా రావడం అన్నది తథ్యం అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ 27 డివిజన్లో ఎన్నికల ప్రచారం జరుపుకోవడం, అదేవిధంగా దీనికి వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు అందరితోటి కలిసి చేయడం జరిగిందని కూడా తెలియజేస్తారు.